వెల్కమ్ బ్యాక్. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. గోవు నుండి లభించే పంచగవ్యముల ద్వారా మానవాళికి ఉపయోగించే వివిధ ఉత్పత్తులు తయారవుతున్నాయి. వీటిపై అవగాహన మరియు శిక్షణా తరగతులను మహాకుంభ 2013 పేరుతో గురుసత్తా నిర్వహించింది. 11న ప్రారంభమైన ఈ వర్క్ షాప్ 13 వరకు జరుగుతోంది. ఆవులు సకల దేవతలుంటారని హిందువుల నమ్మకం. అందుకే గోమాతను భక్తిభావంతో పూజిస్తారు. ఆవు నుంచి లభ్యమయ్యే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమలంను పంచంగా వ్యయంలంటారు. వీటి ద్వారా సేంద్రియ వ్యవసాయ, ఆయుర్వేద ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ధూప్ స్టిక్స్, దంతమంజన్, షాంపూ, సౌందర్య సాధనాలు మరియు రైతులకు ఉపయోగపడే కంపోస్ట్ ఎరువులు, కీటక నాశనాలు తయారవుతున్నాయి. ये पंचगव्य का महाकुंभ है. ये मतलब पंचगव्य से क्या है कि गौ माता की तरफ से बहुत सारे प्रोडक्ट्स बनते हैं, जैसे साबुन रहने दो, शैम्पू रहने दो, धूप स्टिक रहने दो, या मच्छरों के लिए कॉइल. ऐसा मतलब जैसे ऑल आउट आता है उस प्रकार भी गोमूत्र से बनता है. तो यहाँ पे सभी प्रकार की ट्रेनिंग यहाँ पे हो रहे हैं. मतलब ये 3 दिन का प्रोग्राम 12-13. గోవులు పెంచడం భారమై కబేళాలకు తరలిస్తున్న ఈ రోజుల్లో వాటిని పోషించడం వలన కలుగు లాభాలను వివరిస్తూ కుంభమేళా జరుగుతోంది. పంచంగ వ్యయంలతో తయారయ్యే ఉత్పత్తులను తయారు చేయడంలో శిక్షణను నిర్వహిస్తోంది. అంతేకాక రైతులకు ప్రత్యేకంగా ఎరువులు, కీటక నాశనులు తయారు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసింది. ఆ వస్తువు యొక్క ఉపయోగాలన్నీ కూడా చాలా వివరంగా ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు చెబుతున్నారు. భారతదేశం ఆవు ఉన్నంత కాలం మన దేశానికి ఏ నష్టం అనేది రాదు. అంటే ప్రపంచంలో విలువలు, విద్యుత్ విలువలు గాని, ఇంధన విలువలు అన్ని నిల్వలు అయిపోయినా కూడా దేశానికి నష్టం అనేది రాదు. మహాకుంభమేళాలు గోవుల పోషణ వలన లాభాలు తెలుసుకుంటున్నామని, ఇకపై గోశాలలు స్వయంగా ప్రతిపత్తిని సాధిస్తాయని గోశాల నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం ఆవును పూజిస్తూ భక్తిభావంతో మాత్రమే చూస్తున్నాం. కానీ ఆవు నుండి తయారు కాబడుతూ పంచగవ్యములుగా పిలువబడే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయంతో రైతులకు ఉపయోగపడే ఎరువులు, కీటకనాశులే కాకుండా సౌందర్య సాధనాలు కూడా తయారు చేస్తున్నారు. వీటి తయారీ గురించి మనకు అవగాహన కల్పిస్తున్న పంచగవ్య మహాకుంభం ఎంతో అభినందనీయం. కెమెరా పర్సన్ ఆనంద్తో సాంబశివరావు, మహాన్యూస్, హైదరాబాద్.